గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఉదయాన్నే 5:00కల్లా పూజ అయిపోయిందండి. ఏంటక్కో అంత ఉదయాన్నే అంటారా? ఈరోజు ఉదయాన్నే డ్యూటీ ఉందనమాట. ఇంకా 4కి అలాగే లేచేసి ఇంకా అన్నమైతే పులిహోర అయితే కలుపుదామని చెప్పి అన్నం కొంచెం ఉంచాననమాట. మిగతాది కొంచెం పెరుగన్నం చేసి ఇచ్చేసాను. ఇంకా మా వారైతే ఇంక పూజ చేసి ఇంక డ్యూటీకైతే బయలుదేరారండి. ఇంక మా వాడికి ఆ పులుసన్నం ఎందుకులే పొద్దున్నే ఇంక తుమ్ముతూ ఉంటాడని చెప్పి ఇంక వాడి కోసం అయితే కొంచెం చపాతీ కాదు, పూరి కాదు 2 రకాలుగా అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి ఇలా 2 చేసి పెట్టేశాననమాట. ఉదయాన్నే ఈటిల్లో కూర, చట్నీ ఇలాంటివి ఏమి అడగడండి. ఎందుకంటే అవి తినడమే కష్టం అనమాట. ఏదేసినా కూడా కొంచెం తినేసి ఇంక మిగతాది వద్దని చెప్పేస్తాడు. ఇంక సార్ ఎక్కడ అనుకుంటున్నారా? సార్ అయితే స్నానం చేస్తున్నాడండి. ఆ సార్ అంటే భలే కోపం వస్తదండి మా వాడికి. మా అమ్మ అయితే వాడిని సార్ సార్ అని పిలిచిద్ది. అందుకనమాట వాడికి కోపం అనమాట అలా పిలిస్తే. ఇంక వాడైతే స్నానం చేస్తా ఉన్నాడు. వాడొచ్చేసరికి చేసి పెట్టేసాననమాట. ఇంక కొంచెం అన్నం అయితే ఉందండి. ఆ అన్నం అయితే నేను పులుసన్నం కలిపేసి గిన్నెలో అయితే తీసి పెట్టేస్తున్నాను. కొంచెం చల్లారిందనుకోండి ఉప్పు, పులుపు పట్టి టేస్ట్ అయితే బావుంటది.